పోపు వేసుకోవాలి. ఆనియన్, క్యారెట్, ముల్లంగి ఇలా రౌండ్గా కట్ చేసుకొని ఇలా వేయించుకోవాలి. వేగడానికి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇవి కొంచెం వేగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలను ఇలా వేసుకోవాలి. దీన్ని కూడా బాగా వేయించుకోవాలి. ఇందులోకి ఇలా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసుకోవాలి. దీన్ని కూడా బాగా వేయించుకోవాలి. ఈ కందిబెల్లని బాగా నున్నగా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకోవాలి. పసుపు వేసుకోవాలి. సాంబార్ పొడి దీంతో 3 స్పూన్స్ వేసుకోవాలి. కారం 2 స్పూన్స్ ఇలా వేసుకోవాలి. ఇంత ఇలా మొత్తం ఫ్రై చేసుకున్న దీన్ని ఇలా ఇందులో వేసుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న చింతపట్టు రసాన్ని ఇలా వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా బెల్లం వేసుకోవాలి. వేడి వేడి సాంబార్ ఈజ్ రెడీ.